వీకెండ్ వస్తే చాలు మీరు కూడా నాలానే మూవీకి వెళ్ళాలా ఇంట్లో పడుకోవాలా అని డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కదా. ఇలాంటి సిచ్యువేషన్ కోసం మన ఇంగ్లీష్లో ఒక రూల్ ఉంది. అది మీకు తెలుసా? ఎయిదర్ ఆర్ నెయిదర్ నాట్. మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటాం, కానీ ఇంగ్లీష్ని ఎప్పుడు గ్రామర్ లాగా ఒక సబ్జెక్ట్ లాగానే చూస్తాం. వీ డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ లాంగ్వేజ్. ఫస్ట్ దాని లాంగ్వేజ్ లాగా ట్రీట్ చేయండి. అంటే ఈ రూల్స్ని రియల్ టైంలో ఎలా అప్లై చేయాలో నేర్చుకోండి. ఆ తర్వాత ఇది రూల్ లాగానా లేకపోతే ఒక సబ్జెక్ట్ లాగానా అనిపించదు. సో ఫస్ట్ ఎయిదర్ ఆర్ అంటే, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఈరోజు సండే అనుకోండి. ఎయిదర్ బిర్యానీ ఆర్ పిజ్జా ఇస్ ఫర్ డిన్నర్ అంటే బిర్యానీ తినాలా లేకపోతే పిజ్జా, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే చూస్ చేసుకోవాలి. అదే నెయిదర్ అంటే రెండు లేవు. నెయిదర్ బిర్యానీ నార్ పిజ్జా ఈస్ ఫర్ డిన్నర్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా నాట్ అనేది యూజ్ చేయం. ఇది మొత్తం నెయిదర్ యూజ్ చేస్తేనే అది నెగిటివ్ మీనింగ్. అంటే బిర్యానీ లేదు, పిజ్జా లేదు, ఉప్మా రెడీగా ఉంది, అదే తినాలి. ఓకే, సో జస్ట్ సింపుల్ ట్రిక్. ఎయిదర్ ఆర్ అంటే ఓన్లీ వన్ ఫైనల్ విన్నర్. ఓకే, నైదర్ నార్ అంటే బోత్ అవుట్. ఇక్కడ ఓన్లీ వన్ చాయిస్, ఇక్కడ నో చాయిస్. సో రవి ఆర్ రామ్ ఈస్ కమింగ్ అంటే రవి కానీ లేకపోతే రామ్ కానీ వస్తున్నాడు. అదే నెయిదర్ రవి నార్ రామ్ ఈస్ కమింగ్ అంటే ఇద్దరు రావట్లేదని. చెప్పడానికి ఈజీగానే ఉంది. ఓకే, ఇంత సింపుల్ ఎగ్జాంపుల్స్ గవర్నమెంట్ జాబ్స్ లో కానీ లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ లో వస్తాయా అంటే అస్సలు రావు. అప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ వర్బ్ ఎక్కడ పెట్టాలో తెలియదు కదా. ఏం లేదు, ఇక్కడ ఇంగ్లీష్ లో ఒక చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ ఉంది. ఇంగ్లీష్ కి ఎలాంటిదంటే దానికి రిలేటివ్స్ నచ్చరు, నైబర్స్ తోనే పని. అంటే ఇక్కడ రిలేటివ్స్ కన్నా నైబర్ పక్కనున్న వర్బ్ దగ్గరికి సబ్జెక్ట్ పక్కనే వర్బ్ వస్తుంది. వర్బ్ ఆల్వేస్ ఫాలోస్ ద నియరెస్ట్ సబ్జెక్ట్. అంటే దానికి ఇదంతా సంబంధం లేదు. ఎయిదర్ రామ్ ఆర్ ద బాయ్స్ అంటే ఈ రామ్ తో దానికి సంబంధం లేదు, బాయ్స్ పక్కనే ఉంది కాబట్టి ఆర్ రాయాలి, దాని పక్కనే వర్బ్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ వచ్చింది బట్ ఇక్కడ ఈజ్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఎయిదర్ ద బాయ్స్ ఆర్ రామ్ ఈజ్ ప్లేయింగ్. ఓకే, దీని పక్కన రామ్ ఉంది కాబట్టి ఈజ్ వచ్చింది. ఓకే, ఇంగ్లీష్ ఎప్పుడు ఏమంటుందంటే నాకు దూరంగా ఉన్న వాళ్ళతో పని లేదు, నా పక్కన ఉన్న వాళ్ళతోనే నాకు పని ఉంటుంది. దిస్ ఇస్ హ్యాపీ టీచర్ ఛానల్. ఇక్కడ ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.